నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల పట్టణ అభివృద్ధిలో భాగంగా 31వ మున్సిపల్ వార్డు పరిధిలోని జయంతిపేట ఉన్న క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య 17 లక్షల నిధులను మంజూరు చేశారు. సోమవారం ఈ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కొరకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ బరియల్ గ్రౌండ్ కు సరైన ప్రహరీ గోడ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ సల్లూరు సత్యానందం మరియు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులను మంజూరు చేయించారు. అభివృద్ధి పదంలో చీరాల ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చీరాల నియోజకవర్గంలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. పనులు నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమం 31 వార్డు కౌన్సిలర్ సల్లూరు సత్యానందం, మున్సిపల్ డిఈ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కూటమి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే మనం తెప్పించింది ఒకసారి ఫోన్ చేయండి. ಬೇಕರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾಡ್ಬೋದು ನೈಟ್ ಜೊತೆ ಬೇಕರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬೇಕರ್ ಹಂಗೆ ಹೋಗ್ತೀನಿ ಮಾತ್ರ ಅಕ್ಷಯ ಕ್ಯಾಬ್ ಕೊಡ್ತೀನಿ ರ್ಯಾಲಿ ಭಯ ಅಂಡರ್ ಮೇಲೆ ಎಲ್ರಿಗೆ ಕುಟುಂಬ ಕ್ಯಾಬ್ ಪಕವಾನ್ मैं फ़ोन करता हूँ. ये फ़ोन नंबर देता मैं मुझे फ़ोन कर दो. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదుపోతున్నాం అనేది కూడా చెప్తాం. ఇస్తే ఇప్పుడు అమృతాలు అసలు పట్టణంలో ఎవరు కూడా మంచినీళ్ళు లేవు అంటానికి లేదు. మనకు వచ్చే ప్రాజెక్ట్ అలాంటి పెద్ద ప్రాజెక్ట్ 23 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం, మంచినీళ్ళ కోసం, వాటి కోసం ఇవాళ ప్రభుత్వం ఇస్తుంది. త్వరలో వస్తుంది, అది ఇంకా రాలేదు. ఆల్రెడీ 23 కోట్లు కేటాయించారు. మీరు ఆ డబ్బులు వస్తే ఈ ప్రతి ఒక్క ఇంటికి, అంటే ముందే మీరు ప్రిపేర్ చేసుకోండి, ప్రతి ఒక్క ఇంటికి మంచిలు వస్తాయి. కానీ వాళ్ళకి ఎందుకు మనం పనులు వేయలేదన్నది అది ఒకసారి నాకు చెప్పాలి. ఎందుకు వేయలేదు, కారణం ఏంటి ఉంటుంది కదా. పనులు వేయకపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. నువ్వు కనుక్కో, నీ డ్యూటీ నువ్వు చేయి. మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది కదా, మీరేం చేయాలి, మీకు రాపిటం చేత కాకపోతే అక్షరం తెల్లాడితో ఒక అప్లికేషన్ అర్జీ రాపిచ్చేసి అయితే నాకు ఏదో విషయం అర్థం లేదు. దాన్ని ఎడ చేయాలన్నది నాకు తెలియాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు రాలేదు. చీరాల మండలం ఈపూర్పాలెం శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చీరాల మండలం ఈపూర్పాలెం పంచాయతీ పరిధిలోని సీతారామపేట శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా 12వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం భాగంగా స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ఈ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవాలు గ్రామస్తుల, దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి ఉత్సవాల భాగంగా గత 2 రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నగరోత్సవం గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైస్ కూడా కిచ్చారా? పెరుగు బకెల్ దాన్ని పెరుగు బకెల్
చీరాల పట్టణంలో గత 10 ఏళ్లుగా చీరాల బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ విశ్వసనీయత సంపాదించుకున్న గోరంట్ల హాస్పిటల్ నూతనంగా నిర్మించిన 100 పడకల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనంలో ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోరంట్ల రాజేష్ మాట్లాడుతూ 2016లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గోరంట్ల హాస్పిటల్ ప్రారంభించామని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆ లక్ష్యాన్ని నిబద్ధతతో కొనసాగిస్తూ నాణ్యమైన విశ్వసనీయ వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చీరాల బాపట్ల ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించి అనేక ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. ఆ సమయంలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండాలనే సంకల్పంతో 100 పడకల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు. గత 1 సంవత్సరం కాలంలో 30,000కు పైగా ఓపీడీ కేసులు, 4,000కు పైగా అత్యవసర కేసులకు తక్షణ వైద్యం అందించామని తెలిపారు. కార్డియాలజీ విభాగం ద్వారా సుమారు 200 యాంజియోగ్రాములు, 70కి పైగా గుండె స్టంట్లు విజయవంతంగా అమర్చినట్టు వెల్లడించారు. యూరాలజీ విభాగంలో సమయానికి థ్రాంబోలైసిస్ చికిత్స అందించడం ద్వారా అనేక మందిని పక్షవాతం నుంచి రక్షించగలిగామని, అలాగే 20కి పైగా డీకంప్రెసివ్ క్రానియోటమీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. హాస్పిటల్లో 24 అత్యవసర ట్రామా సేవలు, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎమర్జెన్సీ ఫిజిషియన్లు అందుబాటులో ఉండడంతో పాటు అన్ని రకాల శస్త్రచికిత్సలు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డయాలసిస్ సేవలు, సెంట్రల్ మానిటరింగ్ ఐసీయూ, కార్ ల్యాబ్, సిటీ స్కాన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా తనతో పాటు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బంది, అలాగే హాస్పిటల్పై నమ్మకం ఉంచిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలతో బాధ్యతంగా మానవీయతతో ప్రజలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ గోరంట్ల రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషియన్ డాక్టర్ ఎన్ శ్రావణి, కార్డియాలజిస్ట్ డాక్టర్ కెవి సుబ్బారావు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ జి వంశీకృష్ణ, డాక్టర్ వై విష్ణు చైతన్య రెడ్డి, డాక్టర్ ఎస్ జాన్ పాల్, జె సంతోష్ కుమార్, ఫిజియోథెరపీ డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. గత 10 సంవత్సరాలుగా నేను చీరాలలో పీడియాట్రిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మేము ఎన్ఐసియు, పిఐసియు వైద్య సేవలు అందిస్తున్నామండి. ఎన్ఐసియు 25 వారాల నుంచి 30 వారాల నవజాత శిశువులు, 700 గ్రాముల పైన ఉన్న నవజాత శిశువులు వీళ్ళందరికీ అన్ని రకాల ఎన్ఐసియు సౌకర్యాన్ని అందిస్తున్నామండి. సిక్ కేసెస్, ఫిట్స్ కేసులు అన్ని హ్యాండిల్ చేస్తాము 24/7. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీజ. నేను స్విమ్స్ నుంచి న్యూరాలజీ చేసి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి గోరంట్లలో పనిచేస్తున్నాను. సో ఇక్కడ మన దగ్గర స్ట్రోక్ వచ్చి అంటే పక్షవాతం వచ్చి వెంటనే గుర్తించినప్పుడు మొదటి 4.5 గంటల లోపల మనం ఇంజెక్షన్ ద్వారా పక్షవాతం తీవ్రతను తగ్గించవచ్చు. ఆ ఇంజెక్షన్ చేసి చాలా మంది స్ట్రోక్ పేషెంట్స్ కి మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాదాపు 25 మంది వరకు మనకు ఈ ఇంజెక్షన్ ద్వారా లాభం పొందారు. సో ఇలాగా పక్షవాతంతో పాటు మనం ఫిట్స్ కి సంబంధించి జరిగింది. వచ్చే కాలంలో మనకు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 24/7 మనం ఎమర్జెన్సీ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. మేమేమనుకుంటున్నాం అంటే సార్, యాక్చువల్గా దేవాంగ కార్పొరేషన్ తోటి మనం టైఅప్ అయ్యి వాళ్ళు ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా మనం 30% రాయితీ ఇస్తున్నాం సార్. హాస్పిటల్ బిల్ అయినా, మెడికల్ షాప్ అయినా, ఇన్వెస్టిగేషన్స్ అయినా, ఏదైనా సిటీ స్కాన్లో కానీ అంత రీసెంట్గానే 1 మంత్ బ్యాకే ఎంఓఈ చేసుకున్నాం. ఇప్పుడే అట్లా స్టార్ట్ అవుతుంది. అట్లాగే మన పాత్రికేయులకు కూడా ఏమన్నా చేద్దాము అనేది, మీరు ఏం చేయొచ్చు, మేము మీ సైడ్ నుంచి ఏం కావాలనేది మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని మాకు చెప్తే మాట్లాడుకొని ఏది కావాలంటే అది చేయొచ్చు సార్. మేమైతే మంచి అది మనం డిస్కస్ చేద్దాం సార్. అంటే మనకి ఎలా ఉపయోగపడిద్దో మనకి తెలియదు కదా, ఫస్ట్ టైం పెట్టబోతున్నాం కదా. మీరు అందరూ హెడ్స్ ఉంటారు కదా సార్, ఒక 4-5 మెంబర్స్ మనం ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని ఎట్లా చేద్దామో డిస్కస్ చేద్దాం సార్. అది తప్పే ఉంది, నో ప్రాబ్లం. అదే మన ఇంప్లిమెంట్ చేయడానికి అట్లా చేద్దాము. మేమైతే అందరు టీమ్ తోటి ఉన్నాం సార్. ఇంకా ఫ్యూచర్లో నెఫ్రాలజిస్ట్ని తీసుకోబోతున్నాం, ఆపరేషన్ డాక్టర్ని తీసుకోబోతున్నాం, న్యూరో సర్జన్ని తీసుకోబోతున్నాం ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత నెక్స్ట్ 3 to 6 monthsలో. అందువల్ల చీరాల ప్రజలు ఆరోగ్యశ్రీ కూడా వస్తాయి, ప్లస్ ఇన్సూరెన్సెస్ వస్తాయి.
అంటే న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి అన్నిటికీ అప్లై చేసాం, ఇన్సూరెన్స్ స్కీమ్స్కి అన్నిటికీ. అంటే ఇంకా కరెంట్ స్కీము, బిఎస్ఎన్ఎల్, ఈఎస్ఐ అన్నీ అప్లై చేస్తున్నాము. ఇంకా 6 months to 1 yearలో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్దాం ఈ హాస్పిటల్ని. అంటే చాలా మందికి యూజ్ అయ్యిద్ది ఆరోగ్యశ్రీ కూడా ఉంటే అన్న ఇంటెన్షన్ తోటి ఆల్రెడీ 1 year అయింది కాబట్టి మనం చేసినవి అన్నీ చెప్పుకుందామని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం సార్. అంటే బ్రెయిన్ ఆపరేషన్స్ ఒక 20 దాకా చేసాం సార్, పుచ్చ తీసేయటం. అంటే న్యూరో సర్జన్ వచ్చి చేస్తారు, మన న్యూరాలజిస్ట్ గారు చూసుకుంటూ ఉంటారు. అట్లా ఇంకా చెప్పుకోవడానికి పసర్తిత్త ఆపరేషన్లు చేసాం, హెర్నియా ఆపరేషన్లు చేసాం, అపెండిక్స్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనం బయటికి చెప్పుకోము అండ్ మీ అందరికి తెలుసు, మేము ఎక్కువ ప్రెస్ మీట్లు కూడా ఎప్పుడు పెట్టలేదు. కాకపోతే ఇంకా అందరికీ తెలియాలి కదా, మనం ఏం చేస్తున్నది తెలిస్తేనే నెక్స్ట్ మిగతా వాళ్ళకి తెలిసిద్ది అని. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 week బ్యాక్ కొత్త స్టడీ వచ్చింది సార్. ఇంతకుముందు పక్షవాతానికి చీరాల మండలం ఈపూర్పాలెం బూదాటివారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ అంకమ్మతల్లి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా సోమవారం పొంగళ సేవా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి పొంగళ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు, సద్ది నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. 650 ఏళ్లుగా ఈపూర్పాలెం గ్రామంలో అమ్మవారి కొలువు తిరిగి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు అమ్మవారి సముద్ర స్నానంతో ప్రారంభమై 121 పసుపు చెరువులు, జలబిందులతో అమ్మవారి జలాభిషేకం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సిడిమాను నగరోత్సవం, పొంగళ సేవా కార్యక్రమాలతో పాటు గత 6 రోజులుగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించినట్టు తెలిపారు. మంగళవారం అమ్మవారి అన్నాభిషేకం, అన్నదాన కార్యక్రమాలతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలను పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మమ అనుకోండి, సహకుటుంబానం, అరుణ్ సహకుటుంబానం, క్షేమ ధైర్య ధైర్య విజయ. మీరు అటు పట్టుకుంటారా, కొంచెం పట్టుకుంటారా, గాజులు తీసుకుంటా, మీరు కూడా అటు నిలబడండి. సరే అలాగే. ఇది వందలే చేతిలో ఉండాలి, చేతిలో పెట్టుకున్నాను. కాలుతుంది చివరి దాకా వెళ్ళి పాస్ చేస్తున్నాం. అందరూ కూడా 2 అక్షరాలు exclusive mixed by DJ Prashant MP Top Indu
నీ చల్లని గుల్లోన పచ్చనైన చెట్టు కాడ ముక్కి ముడుపు గడితే ఈపూరుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి 650 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారు మా పూర్వీకులు పెద్దలు పోదాటి వారందరూ తీసుకొచ్చి ఈ గడ్డ మీద ఆమెని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మా అమ్మవారిలో మహాశక్తివంతమైందని అయినందువలన మామూలుగా వాతావరణంలో ఈపురుపాలెం ఆ రోజుల్లో చిన్న పూరీలు అయి ఉండటం వల్ల ఊరు మొత్తం తగలబడి కాలిపోయినా మా అంకమ్మ తల్లి ఇల్లు మాత్రం కాలకుండా ఊరు మొత్తం శ్మశానం అయిపోయింది. మా యొక్క అంకమ్మ తల్లి మా యొక్క మంచి సంవత్సరము మా అమ్మవారి కొలుపుల ఉత్సవము 4వ తారీఖు నుంచి అనగా ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు ఊరిలో 50 మంది ఒక 400-500 మందితోటి అమ్మవారిని సముద్ర స్నానాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఆమెను సముద్ర స్నానం చేసి ఆమెను శుద్ధి చేసుకొని వచ్చి ఈ యొక్క కోవెల్లో తీసుకురావడం జరిగింది. 5వ తారీఖు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు దాన్ని సమర్పించిన దాతలు వాళ్ళది పసుపు కుంకం జరిగింది. 6వ తారీఖు అమ్మవారికి నగరోత్సవం గ్రామ పసుపు కుంకం మరియు 121 బిందెలతోటి 121 చీరలతోటి పసుపు చీరలతోటి అమ్మవారికి కలశాలతోటి జలాభిషేకం చేశాము. ఆ తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు అంటే సిడిమారోత్సవం ఉదయం పూట కుక్క పూజ, సాయంకాలం పూట సినిమారోత్సవము జరిగినది. ఈరోజు నిన్న 8వ తారీఖు ఆ అమ్మవారిది నగరోత్సవము, ఇవాళ 9వ తారీఖు అమ్మవారిది పొంగళ్ళు, రేపు అమ్మవారిది అన్న సంతర్పణ మరియు అన్నాభిషేకం జరుగును. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎండీ మోయిన్ సూచనలతో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామ్నగర్ మొదటి వార్డు ఎస్సీ కాలనీ 300 కాలనీలో శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారా అనే విషయాలను నిరంతరం గమనించాలని సూచించారు. ప్రేమ పేరుతో పాఠశాల స్థాయిలోని పిల్లలు తప్పుదారులకు వెళ్లే ప్రమాదం ఉందని, అందుకే వారి సెల్ ఫోన్లు, స్కూల్ బ్యాగ్లను అప్పుడప్పుడు పరిశీలించాలని తల్లిదండ్రులకు శక్తి టీం తెలిపారు. సైబర్ నేర పట్ల అప్రమత్తం ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను శక్తి టీం నుంచి వచ్చాను. చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చాను. ఇది రామ్నగర్ ఎస్సీ కాలనీ, ఓకేనా? ఈ ఎస్సీ కాలనీలో మీ పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు ఉంటారు, బ్యాండ పడుతున్నారు కదా బాబు, ఆ బాబు లాంటి పిల్లకాయలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఏందని తల్లిదండ్రులు గెస్ చేయండి. ఫస్ట్ ఎందుకు వెళ్తున్నారయ్యా బజార్కి అని అడగండి. చదువుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత బుక్స్ చెక్ చేయండి, బ్యాగ్స్ అవన్నీ చెక్ చేయండి, పాకెట్లు, బట్టలు ఉతుకుతారు కదా మీరు, అప్పుడు మీరు చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారా, గంజాయి తాగుతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక పాకెట్లోనే ఉంటాయి ఇన్ఫర్మేషన్స్, ఫోన్ నెంబర్స్ ఉంటాయి కొత్తవి. అవన్నీ చెక్ చేసి ఏందయ్యా ఇట్లా చేస్తున్నా చేయగాకయ్యా అని చెప్పి మీరు నచ్చ చెప్పుకున్నామా, గట్టిగా ఖండించండి. ఎందుకంటే మీరు చెప్తేనే వాళ్ళు వింటారు. ఆ పిల్లకాయలు మీరు చెప్పినా మేము చెప్తాం, బయట నేను గట్టిగా చెప్తాము. మీరేం చేస్తారంటే దయచేసి మీ పిల్లకాయలని జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది అబ్జర్వ్ చేయండి. మీరు ఎన్ని పనులు చేసుకున్నా వాళ్ళ మీద దృష్టి పెట్టండి.
నిన్న చిన్న ఇన్సిడెంట్, చిన్న ఒక అమ్మాయి విషయంలో గొడవ పడి ఒక అబ్బాయి ప్రాణం తీశారు, ఒక 5గురు. నిన్న 2 రోజుల నుంచి పేపర్లో వైరల్ అవుతూ ఉంది. అలా అవ్వకుండా ఒక ప్రాణం అంటే ఎలాంటిది, విలువ కలదా కాదా? మనం ఎంతో అల్లారి ముద్దుగా బిడ్డను పెంచుకుంటాం. మరి ప్రాణం పోతే ఎలా ఉంటుంది? మీకు బాగా బాధపడతాం. బాధపడే కన్నా ముందుగా మనం ఆలోచించి ఆ పిల్లకాయలకి నచ్చజెప్పుకుంటే, అయ్యా అలా చేయవాక మనం ఈ పాట వాళ్ళని, మనం ఏ పాట వాళ్ళని అని చెప్పుకుంటే వాళ్ళు వింటారు. తల్లిదండ్రుల మాట ఏదైనా పిల్లకాయలు అనేది ఎవరు ఉండరు, చిన్న పిల్లకాయలు వింటారు. వాళ్ళకి మీరు చెప్పుకోండి. అందుకే మేము ఈ ఏరియాకి వచ్చి గంజాయి తాగినా, నాటు సారాయాలు తాగుతున్నారా, వలగరగా ఆడపిల్లకాయలను గొడవలు చేస్తున్నారని ఈ ఏరియాలకు వచ్చి మేము ముందుగా మీకు తెలియపరిచి వెళ్తే మీ బిడ్డలకి మీరు చెప్పుకుంటారు. మేము మీకు తెలిసిన తర్వాత వాళ్ళు మాట వినకపోతే మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంది. 181, 112, 1091, 1098, 1930, 1972. ఇది గంజా, ఇది 1972. మీరు ఫ్రీ టోల్ ఫ్రీ. ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా ఫోన్ కొడితే మా ఫోన్ వస్తుంది, మీ ఇమీడియట్గా వచ్చి మేము స్పందిస్తాం. మీరు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. అర్థమైందా? మీ పిల్లల్ని చాలా నచ్చజెప్పుకోండి, జాగ్రత్త చేయండి. ఈ ఏరియాకి ఏదైనా మీకు ఇబ్బందులు అయినా, మీ కుటుంబాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ స్టేట్కైనా సరే 112 కాల్ కొట్టండి. శక్తి యాప్ వచ్చింది, శక్తి యాప్ SOS కాల్ కొట్టండి. మేమే మీ కాడికి వస్తాం. సరేనా అమ్మా? ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన మీకు మా ధన్యవాదాలు. సుబ్బారావు, నేను శక్తి టీము మెంబర్ని. నేను శక్తి టీంలో ఒక 6 మెంబర్స్ ఉంటాము. ఒక SI గారు ఉంటారు, ఒక ASI గారు ఉంటారు, మేము సభ్యులు ఉంటాము. అలానే మీరేం చేయాలంటే ఈ శక్తి యాప్ కొట్టండి. ప్లస్ మీరు దారిని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బంగారం వేసుకొని వెళ్తూ ఉంటారు. వాటిని ఎవరైనా లాక్కొని వెళ్తానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొత్త వ్యక్తులు ఉన్నప్పుడు మాకు తెలియపరచండి. లేదంటే మీ గ్రామంలో కుర్రోళ్ళకి పెద్దలు ఉంటారు, వాళ్ళకి తెలియపరచు, కొత్త వాళ్ళు తిరుగుతున్నారని వాళ్ళు మాకు తెలియపరుస్తారు. రామలింగం గారు కానీ, వీళ్ళు కానీ, మీరు కానీ, కుర్రోళ్ళు ఉన్నారు, అంతా ఒక వయసు వాళ్ళు అందరూ కొద్దిగా తెలుసుకొని కొంచెం మాకేం చెప్తారని మాకు తెలియపరిస్తే మేము వచ్చేస్తాం. ఇమీడియట్గా వచ్చి మేము ఆ కొత్తవాడు ఎవరో ఏందని అబ్జర్వ్ చేస్తాం. నిన్న చూడండి, ఫ్లైఓవర్ కింద ఒక బాబుని ఒక అమ్మాయి వల్ల గంజాయి తాగిన బ్యాచ్ ఆ అబ్బాయిని చంపి రైలు పట్టాలు అమ్మడేశారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ పిల్లకాయలు కూడా ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకు వెళ్తున్నారా, పనికి వెళ్తున్నారా లేదా, అవన్నీ చక్కగా చూసుకొని వాళ్ళని దండించండి. కొంచెం ఇంద్రాబాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు, చేయవాక, బయట బాగోలేదయ్యా సమాజం అని చెప్పండి. సరేనా? వదిలిపెట్టి ఊరుకోవాకండి పిల్లల్ని. అలానే ఎవరైనా కొత్త వ్యక్తులు, దొంగలు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉంటే తారసపడితే మీరు పక్కన వాళ్ళకైనా తెలియపడితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. మేము పోలీసులు వస్తాం. ఓకే? ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.